జేటీవీ న్యూస్. క్యాష్ బుక్ లేదా ఏదైనా ఉంటే ఎక్కడ పెట్టాలి. ట్రెజరీలో ఉండే డబ్బులు మన అకౌంట్లో పడితే ఒకే బుక్ కదా ఉండేది. జాయింట్ అకౌంట్ 15 బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ వేరే, సిఎఫ్ఎంసీ వేరే సార్. అంటే అప్పుడు ఆ ఎమ్మకులు అవన్నీ అవసరం పెట్టుకుంటే మనకు అంతే ఆయన ఇష్టం కాదు కదా. ఈరోజు సైదాపురం మండలంలోని రామసాగరం గ్రామ పంచాయతీ వాస్తవ్యులైనటువంటి పొట్టేళ్ల పురుషోత్తం అనే వ్యక్తి రామసాగరం గ్రామ పంచాయతీలో అవకతవకలు జరిగాయని, నిధులు దుర్వినియోగం జరిగాయని పీజీఆర్ఎస్లో అంటే కలెక్టర్ గారు మరి అది సోమవారం నిర్వహించేటువంటి ఆ యొక్క కార్యక్రమంలో ఒక అర్జీ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఆ యొక్క అర్జీలో ఇక్కడ ఈ పంచాయతీలో గ్రావెల్ రోడ్లు వేశారని, 15వ ఆర్థిక సంఘం నిధులు రోడ్లు వేయకుండానే వాళ్ళు డ్రా చేసుకున్నారని, తర్వాత విద్యుత్ సామాన్లు కొనుగోలు చేయకుండానే వాళ్ళు నిధులు దుర్వినియోగం చేశారని, అదేవిధంగా చెత్త సేకరణ చేయుటకు ఒక వ్యక్తిని నియమించారని, అతనికి జీతం చెల్లించకుండానే సర్పంచ్ వాళ్ళు వాళ్ళ ఖాతాలో వేసుకున్నారని, అదేవిధంగా పారిశుద్ధ్య సామాన్లు కొనుగోలు చేశారని, వాటికి కూడా సరిగా అది చెల్లింపులు చేయకుండా దుర్వినియోగం చేశారు నిధులు అని, తర్వాత ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి పీడబ్ల్యూఎస్ మోటార్లు ఒక్క నెలలోనే ఎక్కువ సార్లు కాలిపోయినట్లు బిల్లులు చేయించుకుని నిధులు డ్రా చేసుకున్నారని అర్జీ పెట్టడం జరిగింది. ఈ యొక్క అర్జీని పరిశీలించి ఈ పంచాయతీలో నిధులు డ్రా ఎంత చేశారు, దానికి ఏం బిల్లులు పెట్టారు, ఏం రికార్డులు ఉన్నాయి, వాస్తవంగా పనులు జరిగాయా లేదా, ఈ యొక్క పనులు జరిగిన దానికి నిధులు చెల్లింపుల్లో ఏమైనా అవకతవకలు జరిగాయనే విషయము ఈ రోజున విచారణ చేపట్టాము. ఈ యొక్క విచారణ ఒక 3-4 రోజుల్లో ఈ యొక్క విచారణ చేసి తదుపరి ఇక్కడ నిధులు దుర్వినియోగం చేసి ఉంటే ఆ యొక్క వివరాలను కలెక్టర్ గారికి వారం రోజుల లోపల మేము సమర్పిస్తామని చెప్పి ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను డివిజనల్ పంచాయతీ అధికారి డాక్టర్ పుట్టారమణయ్య. నా యొక్క ఈ విచారణలో ఏదైతే తేలుతుందో దానిని నివేదికలో పెట్టి నేను సమర్పిస్తానని తెలియజేస్తాను.